కండ్లకు చేతులు అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపిన చూడు అని విర్రవీగిండట వెనకటో పులకేశ్ మహారాజు. సేమ్ కేసీఆర్ ముచ్చట్ల తెలంగాణ సర్కారు వ్యవహారం కూడా గట్లనే ఉన్నదంటారు. కేసీఆర్ ను విచారణకు పిలిచి ఆయనను బయటకు రప్పించినాం అనుకుంటారు గాని విచారణ పేరుతోటి బద్నామేసి కేసీఆర్ అనే మేరు పర్వతానికి ఇంచు కూడా మసిబుయ్యలేరన్న సంగతి యాది మరుస్తుండ్రు. కేసీఆర్ అంటే ఒక పేరు కాదు, అది తెలంగాణ బ్రాండు. అసొంటి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఏందో చేద్దామని చూస్తే వాళ్ళ సీటు కింద గోయి వాళ్ళే దోకున్నట్టు అని అంటుర్రు కారు పాటోళ్ళు. ఇవాళ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరీ పడ్డాడు కదా కేసీఆర్ సారు. ఇక పొద్దుగాల ఎర్రవెల్లి ఇంటికాడికెళ్లి సీదా బీఆర్కే భవన్ కు వచ్చిండు సారు. సారెంబడి మాజీ మంత్రులు, పార్టీ లీడర్లు కూడా ఉన్నారు. ఇన్కామ్ విచారణ కావాలనే వరకు తెలంగాణ తొలిసూరి సీఎం కేసీఆర్ సార్ ను ఒక్కరితోటే విచారణ చేసిండ్రు. ప్రాజెక్టుకు పర్మిషన్ ఉన్నదా అని అడిగితే బాజాప్తా అన్ని పర్మిషన్లు ఉన్నాకనే ప్రాజెక్టు కట్టినాం, పర్మిషన్లు లేకుంటే గంత పెద్ద ప్రాజెక్టులు కట్టలేం కదా, అన్ని తీర్ల క్యాబినెట్ల నిర్ణయాలు తీసుకున్నాం, రూల్స్ ప్రకారంగానే నడుచుకున్నాం. ఢిల్లీకి పోయి జలవనరుల శాఖోళ్లకు చెప్పి అన్ని తీర్ల కాయిదాలు కమ్మలు అప్పచెప్పినాం. ఇండ్ల దాపరికం ఏం లేదని కుల్లం కుల్లా చెప్పుకొచ్చిండు. మీకింక ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇగో ఈ బుక్ల మొత్తం రాసున్నది, అది చదువుకోవచ్చు మీరు అని కమిషన్ వాళ్ళకు ఓ బుక్ ఇచ్చిండు సారు. తుమ్మిడి హెట్టిని కాదని మళ్ళా కాళేశ్వరం కాన్నే ఎందుకు కట్టిందని అడిగితే తెలంగాణ కన్నీళ్లు తూడ్చేతందుకు కాళేశ్వరం కట్టినాం. మహారాష్ట్రోళ్ళు కొర్రీలు పెడితే కాళేశ్వరం కాడ జాగన ఎంచుకున్నాం. ఇంజనీరింగ్ నిపుణులు, నీళ్ల రంగ నిపుణుల సలహాలు సూచనలతోటే అన్ని తీర్ల స్టడీ చేసి ఆ ప్రాజెక్టుకు ఓకే చెప్పినాం. బాజాప్తా లక్షల ఎకరాలకు నీళ్లు బారిచ్చినామని వాళ్ళు అడిగిన అన్నిటికీ కేసీఆర్ సారు చాలా ఓపిక కొద్ది జవాబులు ఇచ్చిండు. ఇట్లా ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ వాళ్ళు 114 మందిని విచారణ చేసిండు. ఇన్నొద్దులు, ఆఫీసర్లు, ఇంజనీర్లను ప్రశ్నించింది. మొన్న ఈటల సారు, హరీష్ సారు ఇవాళ కేసీఆర్ సార్ను ప్రశ్నించిండ్రు. ఇక కేసీఆర్ సారు విచారణకు వస్తుందని తెలిసి తొవ్వ పొడుగుత అభిమానులు, కార్యకర్తలంతా సార్కు సంఘీభావంగా నినాదాలు చేసిండ్రు. ఇక కేటీఆర్ సార్ అయితే సీఎం సార్ను ఎట్లా ఏకిపడేసిండో మీరే ఇనుర్రి. 100 జన్మలెత్తినా రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదు. రేవంత్ రెడ్డి గురువు, ఆయన జేజమ్మతోనే కొట్లాడినోడు కేసీఆర్, ఆ జేజమ్మని ఇక్కడి నుంచి తరిమేసినోడే కేసీఆర్. కాబట్టి రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఏం మాట్లాడినా, ఆయన చిల్లర ప్రభుత్వం ఏం చేసినా కేసీఆర్ ఎంటిక కూడా పీకలేరు.